హామీలు నెరవేర్చాలి అనే డిమాండ్లు అన్ని వర్గాల నుంచి వస్తున్నాయి. వైఎస్ జగన్ పాలనలో ప్రజాదరణ పొందిన పథకాలు ఏవి, ఎక్కడ అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. సచివాలయ వ్యవస్థ నిర్వీర్యమైపోతుంది. వాలంటీర్లకు 10,000 ఇస్తామని చెప్పి వారిని మొత్తానికే తీసేశారు. ప్రతి నెల అప్పులే అప్పులు. ఆ డబ్బంతా ఏమైపోతుందో తెలియడం లేదు. ఉద్యోగులకు 1వ తేదీ జీతాలు చెల్లించడమూ లేదు. 15,000 కోట్ల రూపాయలకు పైగా కరెంటు ఛార్జీల మోత. దానికి తోడు పెరిగిన పన్నులు, నిత్యావసరాల ధరలు. అంతా అరాచకం. 6 నెలలు కాకముందే రాష్ట్రం కోలుకోలేని విధంగా దెబ్బతింది. ఇలాంటి పరిస్థితుల్లో కూటమి సర్కార్ నమ్ముకున్న కుతంత్రమే డైవర్షన్ పాలిటిక్స్. అందులో భాగంగా డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సీజ్ ద షిప్ అన్నారు. ఆ తర్వాత ఏమైంది? పాలనంతా వైఫల్యాలమయంగా మారడంతో వాటిపై చర్చ జరగకుండా ఉండాలనే కుతంత్రంతో డైవర్షన్ రాజకీయాలకే ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రాధాన్యం ఇచ్చారు. ఋషికొండ భవనాలను చూపుతూ జగన్ పాలనలో దుబారా జరిగిందనే దుష్ప్రచారానికి తెగబడ్డారు. ఆ ఎపిసోడ్లో పవన్ కూడా తనదైన పాత్ర పోషించారు. అయితే ఆ భవనాలను చూసిన ప్రజలు వాటిని గతంలో అమరావతిలో చంద్రబాబు పాలనలో కట్టిన అరాకొరా కట్టడాలతో పోల్చారు. విశాఖ భవనాలు అంతర్జాతీయ స్థాయిలో ఉన్నాయని ప్రశంసలు వచ్చాయి. జగన్ పాలనలో తక్కువ ఖర్చుతోనే అత్యాధునిక భవనాలు నిర్మించారనే టాక్ సోషల్ మీడియాలో నడిచింది. అది చంద్రబాబు సర్కార్కి మింగుడు పడని విషయంగా మారింది. గత జగన్ సర్కారుపై బురద జల్లుతామని చూస్తే అది తమ మీదే పడిందని అధికార టీడీపీ నేతలు సైతం వ్యాఖ్యానించడం అప్పట్లో చర్చనీయాంశంగా మారింది. తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వుతో కల్తీ జరిగిందంటూ కొంతకాలం యాగి చేశారు. ఈ డైవర్షన్ కుతంత్రం ద్వారా ఏకంగా వెంకన్న భక్తుల మనోభావాలు దెబ్బతీయడమే కాకుండా తిరుమలను కూడా రాజకీయాలకు వాడుకున్నారు. ఇందులో కూడా కాలక్రమంలో వాస్తవాలు బయటకు రావడంతో జాతీయంగా కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు, డీసీఎం పవన్ పరువు పోయింది. జరగని విషయాన్ని జరిగినట్టుగా చెప్పడానికి కూటమి సర్కార్ చేసిన కుట్ర బెడిసికొట్టింది. ఈ విషయంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ లేనిపోని రాద్ధాంతం చేసి బాగా పలుచునైపోయారు. డైవర్షన్ రాజకీయాల్లో భాగంగా హామీల అమలుపై చర్చ జరగకుండా ప్రజలను తప్పుదోవ పట్టించడానికి కాకినాడ పోర్టులో బియ్యం ఎగుమతుల వ్యవహారాన్ని రాజకీయం చేశారు. తమ పాలనా వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కొంతకాలం పాటు విఫల యత్నాలు చేశారు. కొంతకాలం సీజ్ ది షిప్ డ్రామాను నడిపారు. పవన్ ఆడిన ఈ పొలిటికల్ డ్రామాతో రాష్ట్రానికి ఎలాంటి మేలు జరగకపోగా కాకినాడ పోర్టు ప్రతిష్ట దెబ్బతిందనే విశ్లేషణలు వెలువడుతున్నాయి. కాకినాడ పోర్టులో పీడీఎస్ బియ్యం వివాదంలో పట్టుబడ్డ బియ్యం ఖరీదు కంటే నౌక నిలిచిపోవడం వల్ల పడ్డ డ్యామేజీ ఛార్జీలు ఎక్కువయ్యాయని ఫైనల్ గా తేలింది. మరొక పక్క పోర్టును నమ్ముకున్న కార్మికులకు నష్టం వాటిల్లింది. మొత్తంగా కూటమి ప్రభుత్వం డైవర్షన్ డ్రామా కారణంగా పోర్టు పరువే పోయింది. రాష్ట్రానికి చెడ్డ పేరు వచ్చింది. స్టెల్లా నౌకలో పీడీఎస్ బియ్యం ఉన్నాయనే అనుమానంతో గత ఏడాది నవంబర్ 27న కాకినాడ పోర్టులో నిలిపివేశారు. నవంబర్ 29న కాకినాడ పోర్టుకు వచ్చిన పవన్ కళ్యాణ్ సీజ్ ది షిప్ అంటూ సినిమా స్టైల్లో ఆదేశించారు. Seize the ship. If any pressure comes from central government, we'll see. ఈ సీజ్ ద షిప్ డ్రామా పర్యవసానాలు ఎలా ఉంటాయనే దాని గురించి చంద్రబాబు ప్రభుత్వం పట్టించుకోలేదు. పవన్ ఆడిన డైవర్షన్ డ్రామా కారణంగా కాకినాడ పోర్టు నుంచి బియ్యం, ఇతర సరుకులను ఎగుమతి చేసేవారు ఇతర పోర్టులకు వెళ్లిపోయే పరిస్థితి ఏర్పడింది. పోర్టుపై ఆధారపడ్డ 10,000కు పైగా కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి దాపురించింది. ఈ వ్యవహారంతో కాకినాడ పోర్టు ప్రతిష్ట కూడా మంటగలిసిపోయింది. కాన్లా, విశాఖపట్నం, కృష్ణపట్నం పోర్టులు ఉన్నప్పటికీ బియ్యం ఎగుమతిలో కాకినాడ పోర్టుకే ఎగుమతిదారులు ఎక్కువగా మొగ్గు చూపుతారు. దేశంలో ఏకకాలంలో బియ్యాన్ని 7 నౌకల ద్వారా ఎగుమతి చేయగలిగే బెర్తుల సామర్థ్యం ఉన్న ఏకైక పోర్టు కాకినాడ యాంకరేజ్ పోర్టు. ఈ వెసులుబాటు కారణంగానే బియ్యం ఎగుమతుల్లో దేశంలోనే నెంబర్ 1గా కాకినాడ పోర్టు నిలుస్తోంది. అటువంటి పోర్టుపై పీడీఎస్ బియ్యం పేరుతో కూటమి నేతలు విషం చిమ్మారు. బాబు, పవన్ అపరిపక్వ, అసమర్థత విధానాల కారణంగా పోర్టు ప్రతిష్ట మంటగలిసిపోతోందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పోర్టుపై ఆధారపడ్డ వేలాది మంది కార్మికులు మట్టి కొట్టుకుపోయే పరిస్థితులు దాపురించాయని వారి కుటుంబాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. కాకినాడ పోర్టుపై ప్రత్యక్షంగా, పరోక్షంగా 10,000కు పైగా కార్మికులు ఉపాధి పొందుతున్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే పాలనలోకి వచ్చినప్పటి నుంచి డైవర్షనే ప్రాణంగా కూటమి పార్టీల నేతలు పొద్దుపుచ్చుతున్నారు. ఏదో ఒక రకంగా గత జగన్ ప్రభుత్వంపై బురద జల్లడం, ప్రతి నెల ఏదో ఒక టాపిక్ తీసుకొచ్చి వివాదం చేసి పబ్బం గడుపుకోవాలని చూడటం తప్ప ప్రజా సంక్షేమాన్ని మర్చిపోయారు. పాలనా వైఫల్యాలపై చర్చ జరగకుండా, హామీల అమలు గురించి ప్రశ్నలు ప్రశ్నించకుండా ఫోకస్ అంతా వివాదాల చుట్టూ తిప్పుతూ వచ్చారు. దాని పర్యవసానంగా జాతీయంగా, అంతర్జాతీయంగా రాష్ట్రానికి చెడ్డ పేరు వస్తుందని రాజకీయ, సామాజిక పరిశీలకులు భావిస్తున్నారు.